మా ఇంట్లో ఈరోజు మా మామయ్య గారి సంవత్సరికం 2వ సంవత్సరికం ఉంది. అక్కడ పూజలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక మరి పోలీసు వాళ్ళు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత దయగల్ల ప్రభుత్వం అంటే దీపావళి దావత్ చేసుకుంటే 150 మంది పోలీసులతో వచ్చి రైడ్ చేస్తారు. కుక్కలను తీసుకొని వచ్చి మరి డ్రగ్స్ ఉన్నాయని చెప్పి లేనిపోని ఒక అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే అబద్దాలు చెప్తారు డ్రగ్స్ దొరికినాయని. ఇట్లాంటి నీతిమాలిన మనుషులతో ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ ఒకటి మాత్రం పక్కా, లాయర్ లేకుండా నేను పోతే 100% మళ్ళా మీడియాలో అర్ధగంట తర్వాత మీరే బ్రేకింగ్లు చూస్తారు. కేటీఆర్ గారు ఇది ఒప్పుకున్నాడు, అది ఒప్పుకున్నాడు, అయిపోయింది అల్లం బెల్లం అని రాస్తారు. అందుకే నేనేమంటున్నా అంటే వీళ్లను ముఖ్యంగా రేవంత్ రెడ్డిని నేను నమ్మను కాబట్టి మా లాయర్తోనైతే నేను వస్తా, లేకపోతే తప్పకుండా నేను లిఖితపూర్వకంగా ఇచ్చిపోతా అని చెప్పిన. ఇక మా లాయర్ని కూడా లోపలికి కొనిస్తలేరు. లిఖితపూర్వకంగా నేనేం చెప్పదలుచుకున్నానో రాసి ఇచ్చిన, అది మా లాయర్ ఇస్తాడంటే కూడా ఆయనను పోనిస్తలేరు. పట్నం నరేందర్ రెడ్డి గారి విషయంలో ఏం చేసిండ్రు బ్రదర్? ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా క్రియేట్ చేశారు కదా. ఆయన తెల్లారి మళ్ళీ పాపం జడ్జి గారు ముంగట మళ్ళీ అఫిడవిట్ సంతకం పెట్టి జడ్జి గారి సమక్షంలో సంతకం పెట్టి జైలు నుంచి విడుదల చేయాల్సి వచ్చింది కదా. నేను అనని మాటను అన్నట్టుగా పోలీసు వాళ్ళు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పాల్సి వచ్చింది కదా. నాకు కూడా ఆ పరిస్థితి రావద్దు, ప్రజలు కన్ఫ్యూజ్ కావద్దు, మీడియాలో సర్కస్ జరగద్దు. దాంతోపాటు రైతు భరోసా మీద ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు, నిరసనలు 15,000 ఇస్తానని చెప్పి 12,000 మాత్రమే ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసానికి వ్యతిరేకంగా రైతులు